హాయ్ అండి, నేను వరలక్ష్మినండి. నా పేరు ముత్తు ఫైనాన్స్లో స్పెషల్ లోన్ అని చెప్పి ఇస్తారు. నేనైతే చాలాసార్లు ఫోన్ చేస్తారని చెప్పి దేనికో దానికి ఉపయోగపడతాయని చెప్పి తీసుకున్నాను అండి. రూపాయన్నర వడ్డీ అని చెప్పేసి అంటే మొన్న వరదలు వచ్చినాయి కదండి. పోయిన నెలలో 1 తారీఖు వరదలు వచ్చినాయి కదా. ఒక ఈఎంఐలు కట్టాలి. ఇంతకుముందు ఒకటి కట్టాను, మళ్ళీ రెండో ఈఎంఐలకి అయితే వరద వచ్చేసి మొత్తం మునిగిపోయింది కదా. మా ఇల్లు అన్నీ మునిగిపోయినాయండి. ఇదే అండి మా ఇల్లు. అసలు సామాన్లు కూడా ఏమీ లేవు. ఒంటి మీద బట్టలతో మాత్రం తెలిసిన వాళ్ళ ఇంట్లో పైకి వెళ్ళాము. అయితే అప్పుడు 9వ తారీఖు నుంచి కరెంట్ వచ్చిందండి మాకు కాలనీలో. అప్పుడే ఫోన్లు కూడా పనిచేస్తున్నాయి. అప్పటి నుంచి మొదలుపెట్టి ఇవాళ 30వ తారీఖు అండి. ఇవాళ దాకా 24 గంటలు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు డబ్బులు వేస్తారా లేదా, మాకు పర్సనల్ విషయాలు సంబంధం లేదు, మీ బంగారం మేము తాకట్లో ఉన్నది, మీరు ఎలాగేయరు అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు. మొన్న ఒకసారి ఒక మేడం చేసిందండి, మీ పర్సనల్ మాకు ఎందుకంటే మా డబ్బులు మాకు వేయండి అకౌంట్లో అని చెప్పండి. మా ఒక్క ఇల్లు అయితే మునగలేదండి. కాలనీలో మొత్తం చాలా ఇల్లు మునిగిపోయినాయండి. అసలు లేవని చెప్పినా కూడా ఊరుకోవట్లేదండి. మీరైతే దయచేసి స్పెషల్ లోన్లు అన్నమాట మాత్రం తీసుకోమాకండి. నేను ఇవాళైతే చాలా బాధపడ్డానండి. అసలుకి ఎంతసేపు హాస్పిటల్లో ఉన్నాను నేను. ఎన్నిసార్లు ఫోన్లు చేస్తే ఇంకా ముత్తు ఫైనాన్స్లో తెలిసిన వాళ్ళు ఉంటే మేడం ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పానండి. 2 రోజులు టైం ఇచ్చారు. 4 రోజుల నుంచి హింసిస్తున్నారండి. దయచేసి మీరు ఎవరు తీసుకోమాకండి, నాలాగా బాధపడమాకండి.